బాగి అమర్ షర్ట్ బటన్ కుడుతూ ఉంటే అమర్ బాగీకి చాలా దగ్గరగా మొహం ఆంచి మరీ పెట్టి ఉంటాడు. బాగి మాత్రం తన పాటికి తాను కుడుతూ ఉంటుంది. అయిపోయింది సార్ అని చెప్పడంతో థ్యాంక్స్ బాగి, నువ్వు అనే దానివి లేకపోతే నేను ఏమైపోయి ఉండేవాన్నో. ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు నాకు తోడుగా ఉంటున్నావు. నువ్వు లేని లైఫ్ నేను ఊహించుకోలేకపోతున్నాను. నువ్వెప్పటికీ ఇలాగే ఉండాలి అని అమర్ చెప్తూ ఉంటే, సార్ మీకు గతం గుర్తుకు రావడం అని బాగి అడుగుతూ ఉంటే అమర్ కాస్త టెన్షన్ పడుతూ ఉంటాడు. సార్ ఇప్పుడు మీరు ఏమన్నారు? నేను లేని లైఫ్ మీరు ఊహించుకోలేకపోతున్నారా అని అన్నారు కదా అని బాగి అడుగుతూ ఉంటుంది. బాగీని ఇలాగే ఉడికించాలి అని అమర్ మనసులో అనుకుంటూ, ఓ అదా, అంటే నువ్వు లేకపోతే గతం మర్చిపోయిన నేను ఈ ఇల్లు పిల్లలు ఎలా ఉండేవాళ్ళం చెప్పు. నువ్వు ఒక కేర్ టేకర్ అయినా కూడా మా అందరినీ బాగా చూసుకుంటున్నావు. నువ్వు గ్రేట్ మిస్ అమ్మ, నీకు హ్యాట్స్ ఆఫ్ అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇప్పటిదాకా బాగి అని ప్రేమగా మాట్లాడి ఇప్పుడు కేర్ టేకర్వి అందుకే బాగా చూసుకుంటున్నావు అని ఇలా మాట్లాడుతున్నాడు. ఈయన నాతో బాడుకుంటున్నాడా అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. అన్నట్లు ఇందాక నాతో ఏదో సీరియస్గా చెప్పాలని వచ్చావు కదా, ఏంటి విషయం అని అమర్ అలా అడగడంతో సీరియస్ మ్యాటర్ అని బాగి అంటుంది. అయితే సీరియస్గానే చెప్పు అని అమర్ అంటాడు. మీరు సీరియస్గా వినండి. నిన్న మీరు బుజ్జమ్మని తీసుకువెళ్ళి అలా రిస్క్లో పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు. ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయకండి, బుజ్జమ్మని తీసుకువెళ్ళకండి అని బాగి వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్తూ ఉంటుంది. చూడు, బుజ్జమ్మని తీసుకువెళ్ళడం వల్లే కదా ఆ మిషన్ సక్సెస్ అయింది. అయినా ఇప్పుడు నేనుండగా బుజ్జమ్మకి ఏమీ కాదు. అయినా నువ్వెందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు? బుజ్జమ్మ నీకేమవుతుంది? మిగతా పిల్లలు బుజ్జమ్మ నీకేమీ కారు కదా, నువ్వు జస్ట్ కేర్ టేకర్వి మాత్రమే కదా అని అమర్ అంటూ ఉంటాడు. కేర్ టేకర్ని కాబట్టే నేను వాళ్ళని కేరింగ్గా చూసుకోవడం కోసం చెప్తున్నాను అని బాగి అంటుంది. నువ్వు కేర్ టేకర్ అయితే నేను పిల్లల తండ్రిని, ఫాదర్ని ఎలా చూసుకోవాలో నాకే తెలీదా అని అమర్ అంటూ ఉంటాడు. అంటే నేను పిల్లలకి ఏమీ కానా, నాకు ఏమాత్రం హక్కు లేదా, ఏమీ చెప్పకూడదా? ఓకే ఓకే, ఇక నుంచి నేను జస్ట్ కేర్ టేకర్గా మాత్రమే ఉంటాను అంటూ బాగి బొంగమూతి పెట్టి వెళ్తుంది. ఇక అమర్ నవ్వుకుంటూ, నా బాగీకి ముక్కు మీద కోపం ఉంటుంది, ఆ కోపం చూస్తే ముచ్చటగా ఉంటుంది అని అమర్ అనుకుంటూ ఉంటాడు. అయితే చెంబ ఇదంతా చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే త్వరలోనే కలిసిపోయేలా ఉన్నారే అని మండిపడుతూ తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత పిల్లలందరూ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, నేను చెప్పిన జోక్కి మీరందరూ నవ్వుతున్నారు, ఇలాంటి జోకులు నా దగ్గర చాలా ఉన్నాయి అని అంజు చెప్తూ ఉంటే, అవునవును చాలా బాగుంది నీ జోక్ అని పిల్లలు మరింతగా పగలబడి నవ్వుతూ ఉంటారు. చెంబ ఇదింతా చూసేసి బాల్కనీలో జ్యూస్ తాగుతూ మనోహర దగ్గరికి వెళ్తుంది. నేను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో జాలిపడాలో తిట్టాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటుంది. చూడు, కావాలంటే నువ్వు కూడా తిను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని మనోహరి అంటుంది.